Hello everyone, welcome back. Welcome to the session of December 6th current affairs 2025. ఇవాళ మన సెషన్ ఎంటర్ అయ్యే ముందు బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్ 4th 5th రెండు కరెంట్ అఫైర్స్ ఆ 2 days కరెంట్ అఫైర్స్ యొక్క కమెంట్స్ ఒకసారి చూద్దాం. 4th నాడు ఉషశ్రీ మాండవ అండ్ శ్రీ విద్యారెడ్డి సంకేపల్లి వీళ్ళిద్దరూ కూడా కమెంట్ చేశారు. థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ 2024 ఎంపవరింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఫినాన్స్. First public sector bank in India, Allahabad Bank, later merged with the Indian Bank. First bank in India, Hindustan Bank, very good. First private bank in India, IndusInd Bank. Sustainable Development Goal 17, Partnership for the Goals, very good. Old name of Indian Army, Azad Hind Fauj, by whom? Subhash Chandra Bose garu. Ex-PM of Bangladesh, Sheikh Hasina garu. GST indirect tax, World No Tobacco Day, May 31st, Tobacco Board of India, situated at Guntur. Festival celebrated in Puri Jagannath Temple, that is Radha Yatra. Raja Parva similar to Ambubachi Mela, yes. Menstrual cycle, mother goddess menstrual cycle ni celebrate చేస్తూ ఈ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తారు అక్కడ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురుగ్రామ్ హర్యానాలో ఉంది. బ్రహ్మపుత్ర known as river Brahmaputra is known as sorrow of Assam, very good. West Bengal records highest child marriages in India. Ganesh Kumar 26వ CEC. Voting age decreases from 21 to 18 years by 61st Constitutional Amendment Act 1989. Very good. Sri Vidya Reddy also. Odisha Chief Minister Mohan Charan Majhi garu. Yes, she has given one more thing. Sanchar Sathi App 2025 January for recovering mobiles and cyber security. Very good. Sri Vidya Reddy. And 5th current affairs ki Ushasri Mandav garu SEBI recommended under Narasimhan committee. Good. First chairperson of SEBI S.A. Dev and ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ స్టాట్యుటరీ రికగ్నిషన్ వచ్చిన తర్వాత జీవి రామన్. ఫీమేల్ బిలియనీర్ ఇన్ ఇండియా రోష్ని నదర్ HCL. లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ RBI బెనగెల రామ్. ఓకే. షార్టెస్ట్ సర్వింగ్ వచ్చేసి అమితావ్ ఘోష్. గుడ్. బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ రాట్లిఫ్ లైన్. శ్రీలంక PM వచ్చేసి హరిణి అమర సూర్య. శ్రీలంక ప్రెసిడెంట్ అనురా ఏకే దిశాన్యకే. MN నేమ్డ్ సైక్లోన్ మోకా. ఎస్, ఇప్పుడు కూడా మనకి సైక్లోన్ దిత్వా కూడా ఏమైనా కదా. 2004 సునామీ ఆపరేషన్ సీ వేవ్స్. 2018 ఆపరేషన్ మదద్. ఎస్, గుడ్. కేరళ ఫ్లడ్స్. MN క్యాపిటల్ కరెన్సీ అడిగాను, అది మాత్రం చెప్పలేదు. ఓకే, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఓకే, ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్. నేషన్ పేస్ హోమేజ్ టు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ హిస్ 70th మహాపరినిర్వాణ దివస్. మహాపరినిర్వాణ్ అన్నది మనం ఇనీషియల్లీ ఎవరి ఉద్దేశం ఎవరి ఫేజ్ అప్పుడు యూజ్ చేసాము అని అంటే మన గౌతమ బుద్ధ గారు ఉన్నారు కదా, గౌతమ బుద్ధ ఆయనప్పుడు మహాపరినిర్వాణ అన్నటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసాం. గౌతమ బుద్ధ గారి లైఫ్లో 5 ఇంపార్టెంట్ ఫేజెస్ ఉన్నాయండి. ఆ 5 ఇంపార్టెంట్ ఫేజెస్కి ఏమని పేరు? పంచమహాకళ్యాణాస్ అని పేరు. పంచమహాకళ్యాణాస్ అని చెప్పేసి అంటాం. ఆ 5 ఇంపార్టెంట్ ఫేజెస్ని కలెక్టివ్గా ఏమంటామంటే పంచమహాకళ్యాణాస్. ఆయన బర్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డెత్ వరకు. బర్త్, దాని తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, దాని తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత అది నలుగురికి పంచాలన్న ప్రయత్నం చేస్తారు, అదొక ఫేజ్. లాస్ట్ వచ్చేసి మహాపరినిర్వాణ. మహాపరినిర్వాణ నథింగ్ బట్ డెత్. యాక్చువల్లీ బుద్ధిజంలో మహాపరినిర్వాణ అంటే ఏంటి అని అంటే ఈ బర్త్కి మరియు డెత్కి మధ్య ఒక మోక్షాన్ని పొందటం అనమాట. దట్ ఈజ్ ఒక న్యూట్రల్ ఫేజ్ అమిడ్ బర్త్ అండ్ డెత్. దట్ ఈజ్ మహాపరినిర్వాణ. యాక్చువల్ సెన్స్లో బుద్ధిజంలో మహాపరినిర్వాణ కాన్సెప్ట్ వచ్చేసి అది. అయితే ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వచ్చేసి ఎప్పుడండి అని అంటే దట్ ఈజ్ ఆన్ April 14th ఆయన పుట్టినరోజు. హీ వాజ్ బోర్న్ ఆన్ April 14th 1891. ఎక్కడ జన్మించారు? మధ్యప్రదేశ్లో ఈయన జన్మించారు. ఓకే, ఈయన జన్మించింది April 14th. చనిపోయినటువంటి డే ఎప్పుడండి? దట్ ఈజ్ టుడే ఇట్ సెల్ఫ్, December 6th. చనిపోయినటువంటి డేనే మనం మహాపరినిర్వాణ్ దివస్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇది ఎన్నో ఇయర్ అండి? 70th. అంటే ఈయన ఎప్పుడు చనిపోయారండి? ఇన్ ది ఇయర్ 1956 బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయారు. దీని గురించి ఫర్దర్గా మీరు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ
ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, మీకు అందులో కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, అవన్నీ కూడా ఇవాళ సెషన్లో మనం చూద్దాం. బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అంటే, బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన నేమ్ వచ్చేసి బిఆర్ అంటే ఏంటి, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అది బిఆర్ అంబేద్కర్ గారి ఫుల్ నేమ్. అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ అ కమ్యూనిటీ, దళిత్ కమ్యూనిటీలో జన్మించారు ఆయన. అందుకే ఆ దళిత్ కమ్యూనిటీలో జన్మించిన తర్వాత ఆయన ప్రతిదానికి కూడా ఒక డిస్క్రిమినేషన్ని ఎదుర్కోవటం వల్ల, ఆ డిస్క్రిమినేషన్కి ఎగెన్స్ట్గా నేను ఎదుర్కొన్నటువంటి డిస్క్రిమినేషన్ ఇంకెవరు ఎదుర్కోకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ఆ డిస్క్రిమినేషన్కి ఎగెన్స్ట్గా చాలా ఫైట్ చేసి, అండ్ ఈ ఎస్సీ వెల్ఫేర్ కమ్యూనిటీస్, ఎస్సీ వెల్ఫేర్ ఫెడరేషన్ని ఎస్టాబ్లిష్ చేయటం, రిజర్వేషన్ కాన్సెప్ట్ని తీసుకొని రావటం, ఈవెన్ మహిళల కోసం కూడా ఈయన చాలా ఈక్వాలిటీ రావాలని చెప్పేసి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఈయన బర్త్ డెత్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. దానితో పాటుగా ఈయన కొన్ని అసోసియేషన్స్ని ఫామ్ చేశారు. అవి వచ్చేసి ఏంటి అంటే, బహిష్కృత హితకారిణి సభ, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1924. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని 1936 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వాళ్ళ కోసం ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం కదా, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1942. దానితో పాటు ఈయన రాసినటువంటి పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాలా పాపులర్ బుక్ ఏంటి అని అంటే, ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అన్నటువంటిది అసలు ఇనిషియల్లీ ఇట్స్ నాట్ అ బుక్. ఆయన 1930 తర్వాత ఒక స్పీచ్ ఇద్దాము అని అనుకున్నప్పుడు ఆ స్పీచ్ ఏదైతే అవుతుందో దాన్ని రాసుకున్నారనమాట. సమ్ 6 to 7 పేపర్స్ ఏముంది. ఆ స్పీచ్ అంతటిని కూడా తర్వాత ఏం చేశారు అని అంటే ఒక పుస్తక రూపంలో ప్రింట్ చేశారు. ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేటువంటిది ఇట్స్ నాట్ అ బుక్ యాక్చువల్లీ. ఇన్ రియల్ సెన్స్ అది స్పీచ్, ఆయన రెడీ చేసుకున్నటువంటి స్పీచ్ని తర్వాత పుస్తకంగా ముద్రించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే, రిడిల్స్ ఇన్ హిందూయిజం. రిడిల్స్ ఇన్ హిందూయిజం ఈజ్ ద నేమ్ ఆఫ్ అనదర్ పాపులర్ బుక్ రిటన్ బై హిమ్. అండ్ ఇంకొక పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే, బుద్ధ అండ్ హిజ్ ధమ్మ. ఇది ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ పుస్తకం ఏంటి అని అంటే, వై వర్ వి శూద్రాస్, ఈ పుస్తకాన్ని కూడా రాశారు. ఇది ఈయన రాసినటువంటి పుస్తకాల్లో పాపులర్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్ వచ్చేసి ఇవన్నమాట. మేజర్ బుక్స్ బై హిమ్ అయిపోయింది. పాపులర్ మూమెంట్స్ లెడ్ బై హిమ్, దాంట్లో 2 పాపులర్ మూమెంట్స్ ఉన్నాయండి. ఒక మూమెంట్ వచ్చేసి ఏంటి అని అంటే, 1927వ సంవత్సరంలో ఆయన లీడ్ చేసినటువంటి ఒక మూమెంట్ పేరు, ఆ మూమెంట్ వచ్చేసి యాక్చువల్లీ ఇట్ వాజ్ లెడ్ ఇన్ ది ఇయర్ 1927. ఆ మూమెంట్ ఎవరి కోసము ఏర్పాటు చేశారు అని అంటే, ఇట్ వాజ్ కండక్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈ వలరబుల్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మూమెంట్ని కండక్ట్ చేశారు. దాని పేరే ఏంటి అని అంటే మహద్ సత్యాగ్రహ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ వాజ్ కండక్టెడ్ ఎక్కడండి, ముంబైలో దీనిని కండక్ట్ చేశారు. వాటర్, ఈ డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళని ఈ బావుల్లోంచి నీళ్లు తాగనివ్వకుండా అలా చేశారు కదా, అందుకోసం దానికి అగెయిన్స్ట్గా ఆయన చేసినటువంటి పోరాటమే మహద్ సత్యాగ్రహ. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ మూమెంట్ వచ్చేసి ఏంటి అని అంటే, 1930వ సంవత్సరంలో కాలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్, కాలారాం అన్నటువంటిది రాముడి గుడి, దాంట్లోకి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని రానివ్వకుండా ఆపడం, నిర్బంధించడం, అందుకోసం అని చెప్పేసి ఈ కాలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్ని ఈయన లీడ్ చేశారు. ఆ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఇది ఎక్కడ జరిగిందండి, నాసిక్, మహారాష్ట్ర. 2 కూడా లక్కీగా ముంబై మహారాష్ట్రలోనే జరిగాయి అనుకోండి. నాసిక్ మహారాష్ట్ర, కాలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అండ్ సత్యాగ్రహ, ఈ మహద్ సత్యాగ్రహ వచ్చేసి ముంబై. ఈ 2 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
మహద సత్యాగ్రహ, కాలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్. దోస్ ఆర్ పాపులర్ మూమెంట్స్ లెడ్ బై హిమ్. అండ్ ఈయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్గా పనిచేశారు. చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు 1940 నుంచి 1944 వరకు ఈయన లేబర్ మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈయనకుంది. అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు కదా, అట్లా స్వాతంత్రం రాకముందైతే లేబర్ మినిస్టర్గా పనిచేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే మన భారతదేశానికి మొట్టమొదటి లా మినిస్టర్గా ఎవరు పనిచేశారు అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు పనిచేశారు. ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఈయన బుద్ధిజంని ఎప్పుడు యాక్చువల్లీ ఈయన బతికున్నప్పుడు ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఏంటి అని అంటే, నేను పుట్టడం హిందూగా పుట్టుండొచ్చు కానీ నేను చనిపోవడం మాత్రం హిందూగా చనిపోదలుచుకోలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేసి ఆయన రకరకాల రిలీజియన్స్ని ఎంబ్రేస్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఆయనకి ఈ రిలీజన్ ఏం చెప్తుంది, ఆ రిలీజన్ ఏం చెప్తుంది అన్నీ ఇట్లా రకరకాలుగా ఎంబ్రేస్ చేసుకుని లాస్ట్కి ఒక రిలీజన్కి స్టిక్ అయ్యారు. అదే బుద్ధిజం. హీ ఎంబ్రేస్డ్ బుద్ధిజం ఇన్ ది ఇయర్ 1946. ఎక్కడ ఈ బుద్ధిజం అన్నటువంటి దాన్ని ఎంబ్రేస్ చేసుకున్నారు అనంటే దట్ వాజ్ అట్ దీక్షభూమి. ఈ దీక్షభూమి అన్నటువంటిది ఎక్కడుందండి? దట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ నాగ్పూర్. నాగ్పూర్ ఎక్కడుంది? మళ్ళా మహారాష్ట్ర. నాగ్పూర్కి ఒక నిక్ నేమ్ అన్నటువంటిది ఉంది. వాట్ ఈస్ దట్ నిక్ నేమ్ ఆఫ్ నాగ్పూర్? ఇది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. దీక్షభూమి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీక్షభూమి ఈజ్ అ ప్లేస్ వేర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. అయితే దీని గురించి ఇంకా డెప్త్గా క్వశ్చన్ అడగాలి అని అంటే ఎగ్జామినర్ ఏ విధంగా అడగొచ్చు, ఎన్ని ప్రతిజ్ఞలు తీసుకున్నారు ఈయన బుద్ధిజం తీసుకున్నప్పుడు అని అంటే 22 ఓస్ తీసుకుంటున్నారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన టూంబ్ యొక్క పేరు వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ టూంబ్? చైత్యభూమి ఈజ్ ద నేమ్ ఆఫ్ హిస్ టూంబ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారి టూంబ్ పేరేంటండి? రాజ్ఘాట్. అదేవిధంగా నెహ్రూ గారి టూంబ్ పేరేంటి? శాంతివన్. ఇందిరాగాంధీ గారి టూంబ్ పేరేంటి? శక్తిస్థల్. అలాగే మన బిఆర్ అంబేద్కర్ గారి టూంబ్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే చైత్యభూమి. అది ఎక్కడుందండి? ముంబైలో ఉంది. రీసెంట్గా ఈ చైత్యభూమి దగ్గరే మన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, అదేవిధంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ వెళ్ళి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ని అర్పించారు. ఈయనకి భారతరత్న అన్నది ఎప్పుడు లభించింది? ఇట్ వాజ్ అవార్డెడ్ 1990. పోస్టుమస్లీ భారతరత్నాన్ని ఈయనకి అందించారు. భారతరత్న అన్న కాన్సెప్ట్ వచ్చేసి ఏంటండి? భారతరత్న అన్నది ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. భారతదేశపు హైయెస్ట్ సివిలియన్ ఆనర్గా మనం దీనిని చెప్తామన్నమాట. భారతరత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి భారతరత్న దీనిని మొట్టమొదట ఏ సంవత్సరం ఇవ్వడం స్టార్ట్ చేశారు? భారతరత్న అన్నది మ్యాక్సిమం ఎంతమంది ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు ఒక సంవత్సరానికి అని అంటే మ్యాక్సిమం 3 ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు. ఇది పోస్టుమస్లీ ఇవ్వచ్చు, అంటే చనిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు, బతికున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి భారతరత్న. దాని తర్వాత పద్మ అవార్డ్స్, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్. ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతరత్న అన్న కాన్సెప్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? అండ్ హూ ఈజ్ ద ఫస్ట్ భారతరత్న అవార్డీ? మొట్టమొదట మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పాటు ఇంకొక పర్సన్కి కూడా వచ్చింది. ఆ సెకండ్ పర్సన్ ఎవరో చెప్పండి. ఫస్ట్ ఎవరికి అందజేశారు భారతరత్న అవార్డ్? అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈయన స్టాట్యూకి ఏమని పేరు? సోషల్ జస్టిస్ అని పేరు. అదేవిధంగా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నా కూడా ఇట్ ఈస్ ద స్టాట్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓన్లీ. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్న పేరుతో తెలంగాణలో స్టాట్యూని ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన కాపర్, బ్రాంజ్ ఈ మెటల్స్ అన్నీ కలిపి స్టాట్యూని తయారు చేశారు. 125 ఫూట్. దాని తర్వాత 206 ఫూట్ టాల్ అయినటువంటి స్టాట్యూ ఈయన స్టాట్యూ, దట్ ఈజ్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారండి? ఇదే టాలెస్ట్. ఇప్పటివరకు మన భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూస్లో ఇది టాలెస్ట్ స్టాట్యూ. ఇది ఎక్కడుందండి? ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈ స్టాట్యూ అన్నది ఉన్నది. ఆ స్టాట్యూ పేరు వచ్చేసి ఏంటి? స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ మన బిఆర్ అంబేద్కర్ గారు. కావాలి అని అంటే యూ కెన్ టేక్ ఎ స్నాప్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవి మాత్రమే కాదు, వీటితో పాటుగా ఇంకా మనకి ఇంకా ఈయన గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి ఏంటి అని అంటే ఈయన గురించి
మన బిఆర్ అంబేద్కర్ గారు హీ కన్సిడర్డ్ యాజ్ ఈయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా కూడా ఈయన పనిచేశారు. హీ సర్వ్డ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ పేర్లన్నీ కూడా ఈయనకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నాయి కదండి. ఆల్ దీస్ నేమ్స్ రిగార్డింగ్ టు హిమ్. అదేవిధంగా ఈయన 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఆ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1930, 31, 32 ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయిన పర్సనాలిటీ కూడా బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పొచ్చు. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మ్యాక్సిమం థింగ్స్ అని మనం బిఆర్ అంబేద్కర్ గారి గురించి కవర్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే అర్త్ సమ్మిట్, సెకండ్ ఎడిషన్ ఆఫ్ అర్త్ సమ్మిట్, సెకండ్ ఎడిషన్ ఆఫ్ అర్త్ సమ్మిట్ని రీసెంట్గా సెకండ్ ఎడిషన్ ఆఫ్ అర్త్ సమ్మిట్ని ఎవరు ఇనాగ్యురేట్ చేశారు అనంటే ఇట్ వాజ్ ఇనాగ్యురేటెడ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా కోఆపరేటివ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు దీనిని ఇనాగ్యురేట్ చేశారు. ఎక్కడ, వేర్ ఈజ్ ద వెన్యూ ఆఫ్ అర్త్ సమ్మిట్ అంటే గాంధీనగర్. ఎస్, గాంధీనగర్లో దీనిని అన్వేల్ చేశారనమాట. అది ఎక్కడుందండి? గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్ కదా, అక్కడ దీన్ని అన్వేల్ చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్యురేట్స్ అర్త్ సమ్మిట్ 2025. యాక్చువల్గా ఇది ఒక సిరీస్ అనమాట. ఈ సిరీస్లో టోటల్గా 3 అర్త్ సమ్మిట్స్ కండక్ట్ చేయాలన్నది సిరీస్. ఫస్ట్ సమ్మిట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఈ ఇయర్ కండక్ట్ చేసేటువంటి సమ్మిట్ ఎన్నో సమ్మిట్? సెకండ్ ఎడిషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ 3 అర్త్ సమ్మిట్ ఎయిమ్డ్ ఎట్. దీని ఎయిమ్ వచ్చేసి ఏంటి అని అంటే రూరల్ ఎకానమీని డెవలప్ చేయాలి. ఇన్ అసోసియేషన్ విత్ వాట్? రూరల్ ఎకానమీని ఇన్ అసోసియేషన్ విత్ కోఆపరేటివ్స్ వాళ్ళ సహాయంతో రూరల్ ఎకానమీని డెవలప్ చేయాలి అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సహకార్ సారథి, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహకార్ సారథి అన్న కాన్సెప్ట్, ఈ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే ఇట్ వాస్ డెవలప్డ్ బై నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారో ఇది తెలిస్తే కమెంట్ చేయండి. నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ హూస్ కమిటీ? విచ్ కమిటీ? శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే నాబార్డ్ అన్నది ఎన్నవ 5 years ప్లాన్లో, ఇన్ విచ్ 5 year ప్లాన్ నాబార్డ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్? అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. 1982లో ఎస్టాబ్లిష్ చేశారు కదా నాబార్డ్ని, అప్పుడు ఏ 5 years ప్లాన్ ఉందో తెలిస్తే కమెంట్ చేయొచ్చు. డిజిటల్లీ ఎంపవర్ రూరల్ బ్యాంకింగ్. సహకార సారథి అన్నది ఎవరి కోసం అనంటే కోఆపరేటివ్స్ వాళ్ళ సహాయంతో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని డిజిటల్గా ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి సహకార సారథి అన్న ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ అర్త్ సమ్మిట్లో భాగంగా దీని గురించి కూడా డిస్కస్ చేశారు. ఏంటి అనంటే సహకార్ అంటే కోఆపరేటివ్ తెలుసు కదా, సహకార్ పేరుతోనే సహకార ట్యాక్సీ అన్నటువంటి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ ఆల్రెడీ 51,000 డ్రైవర్స్తో సహకార ట్యాక్సీ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ఏంటి అనంటే నార్మల్గా మనకి ఓలా, ఊబర్ ఈ ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి కదండి. ఆ ఓలా, ఊబర్ ట్యాక్సీ సర్వీసెస్ అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం కంపెన్సేషన్, ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కమిషన్ వెళ్ళిపోతుంది, రిమైనింగ్ ఈ డ్రైవర్స్కి వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ కోఆపరేటివ్స్ వాళ్ళు ఎవరైతే కారు కొని డ్రైవర్ ఉంటారో వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళే ఓనర్గా దాన్ని లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఎవరికి ఎటువంటి కమిషన్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అది సహకార్ ట్యాక్సీ యాప్ ద్వారా ఎవరైనా సరే 2 wheeler, 4 wheeler, 3 wheeler వీటిని సహకార్ ట్యాక్సీ అనేటువంటి పేరుతో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో దట్ టు ప్రమోట్ కోఆపరేటివ్స్. ఇంకొకటి 13+ డిజిటల్ సర్వీసెస్ని కూడా ఈ సహకార్ సారథి దీంట్లో 13+ డిజిటల్ సర్వీసెస్ని కూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ ఈ మనం 3 అర్త్ సమ్మిట్స్ అని చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అని అంటే నెక్స్ట్ ఎడిషన్ 3rd ఎడిషన్ అన్నది అర్త్ సమ్మిట్లో భాగంగా 3rd ఎడిషన్ న్యూఢిల్లీలో జరగబోతుంది. అయితే మనకి గ్లోబల్ లెవెల్లో అర్త్ సమ్మిట్ అన్నది మొట్టమొదటిసారి 1992వ సంవత్సరంలో జరిగింది. గ్లోబల్ లెవెల్లో అర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? వాట్ ఈజ్ ద వెన్యూ?
బ్రెజిల్లో ఒక ప్రాంతంలో జరిగింది. అది ఏ ప్లేస్లో జరిగింది? బ్రెజిల్లో అది సెకండ్ లార్జెస్ట్ స్టేట్గా దానికి పేరు. అది వచ్చేసి ఏంటి? అది తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. 1992లో మొట్టమొదటి అర్త్ సమ్మిట్ అనేది జరిగింది. అది ఎక్కడ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్గనైజర్స్ ద మాస్టర్ క్రియేషన్ 2.0 అన్న కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్గా ఎవరున్నారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టెక్స్టైల్స్గా ఎవరున్నారు, అది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. దీన్ని ఎక్కడ ఆర్గనైజ్ చేశారండి అని అంటే న్యూఢిల్లీలో. ఇది వెన్యూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని డేస్ కూడా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే 2-3 రోజులు అట్లా ఏం కాదు, 15 డేస్ దీనిని కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ మంత్ 15th వరకు ఇది జరగబోతుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏమేం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఆల్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా ఈ టెక్స్టైల్స్ రంగంలో, హ్యాండీక్రాఫ్ట్స్, అదేవిధంగా టెక్స్టైల్స్ రంగంలో, పాటరీ రంగంలో, అదేవిధంగా వుడెన్ క్రాఫ్ట్స్ పర్సనాలిటీస్, ఇట్లా మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్ అని అంటే చేతితో తయారు చేసేటువంటి వస్తువులు. అది టెక్స్టైల్ అయినా అవ్వచ్చు, వుడ్తో తయారు చేసే వస్తువులు అవ్వచ్చు, లేదా ఈ మట్టితో తయారు చేసేటువంటి వస్తువులు అవ్వచ్చు, కుకరీ కలినరీ థింగ్స్ అవ్వచ్చు. వీటన్నిటిని ఆల్ అక్రాస్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వీళ్ళందరూ ఒక ఎగ్జిబిషన్ లాగా దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు కూడా ఇలాంటి ఇనిషియేటివ్ని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. ఎవ్రీ ఇయర్ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దాని పేరే ఏంటండి? దట్ ఈజ్ హునర్ హాత్. హునర్ హాత్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్. ప్రతి సంవత్సరం డిఫరెంట్ ప్లేసెస్లో దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక ప్లేస్కి పరిమితం ఏం కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో హునర్ హాత్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాదు, సూరజ్ కుంద్ మేళా, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సూరజ్ కుంద్ మేళా, ఈ సూరజ్ కుంద్ మేళా అన్నది ఎక్కడ జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ గ్లోబల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి రికగ్నిషన్ ఉంది. సూరజ్ కుంద్ మేళా అన్నటువంటిది హర్యానాలో దీనిని కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇది కూడా సేమ్ ఇట్లానే ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ మిషన్, దట్ ఈజ్ సూరజ్ కుంద్ మేళా అట్ హర్యానా. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ వన్. ఓకే, దీని డీటెయిల్స్లోకి వద్దాం. December 1st నుంచి December 15th వరకు దీన్ని కండక్ట్ చేస్తున్నారు అట్ ఢిల్లీ హాత్. ద ఈవెంట్ ఎయిమ్స్ టు సెలబ్రేట్. ఎందుకు, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారనంటే, ఎవరైతే పద్మశ్రీ, శిల్ప గురు, సంత్ కబీర్ అవార్డ్, నేషనల్ అవార్డ్, ఈ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి, ఈ క్రాఫ్ట్స్లో ఈ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి వాళ్ళందరితో స్టాల్స్ని ఎగ్జిబిట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో టెక్స్టైల్స్ ఉంటాయి, మెటల్, వుడ్, స్టోన్ క్రాఫ్ట్ ఉంటాయి, అదేవిధంగా టెర్రాకోటా, పాటరీ, న్యాచురల్ ఫైబర్, ట్రెడిషనల్ జ్యువెలరీ, లెదర్తో తయారు చేసిన వస్తువులు, ఫోక్ ఆర్ట్స్, జియో ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ మల్టిపుల్ స్టేట్స్, వీటన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రిస్టియానో రొనాల్డో ఇన్వెస్ట్ ఇన్ పర్ప్లెక్సిటీ ప్రో. యాక్చువల్లీ పర్ప్లెక్సిటీ ప్రో అటువంటి దాన్ని ఏ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2022. యుఎస్ బేస్డ్ కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం వాయిస్ అసిస్టెన్స్ ద్వారా మనం ఏదైనా అడగొచ్చు. పర్ప్లెక్సిటీ ప్రోలో హే పర్ప్లెక్సిటీ అన్న కూడా పలుకుతుంది, హాయ్ బ్రో అన్న పలుకుతుంది, హాయ్ ఫ్రెండ్ అన్న పలుకుతుంది, హే డార్లింగ్ అన్న పలుకుతుంది. ఎలా అన్నా సరే మనం వాయిస్ అసిస్టెంట్ అని అంటాం. అంటే మన వాయిస్ ద్వారా ఏ భాషలో అయినా సరే మీరు క్వశ్చన్ అడగొచ్చు, అదే భాషలో మనకి తిరిగి రిప్లై వస్తుంది. దట్ ఈస్ పర్ప్లెక్సిటీ ప్రో. పర్ప్లెక్సిటీ ఇప్పుడు 8 సబ్స్క్రైబర్స్కి పర్ప్లెక్సిటీ ప్రో అన్నది ఇనాగ్యురల్ ఎడిషన్ లాగా 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ని కల్పిస్తున్నారు కదా. అంటే సో దట్ వాళ్ళు అలవాటు చేస్తున్నారు. అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఎంత పెట్టైనా సరే మనం కొనుగోలు చేస్తాం కదా, అది వాళ్ళ టాలెంట్ అనమాట. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే పర్ప్లెక్సిటీ అన్నటువంటి కాన్సెప్ట్ని 2022వ సంవత్సరంలో ఇది ఏఐ స్టార్టప్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్. దీంట్లో మన భారతదేశానికి చెందినటువంటి శ్రీనివాస్ అన్న వ్యక్తి కూడా దీంట్లో వన్ అమాంగ్ ద ఫౌండర్స్లో శ్రీనివాస్ అన్నటువంటి పర్సన్ కూడా ఉన్నారు ఫ్రమ్ ఇండియా. అండ్ ఇంకా 4-5 వేరే పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉన్నారు పర్ప్లెక్సిటీ అన్నది. అయితే రీసెంట్గా క్రిస్టియానో రొనాల్డో ఈయనది ఏ దేశం అండి?
హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ పోర్చుగల్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? లిస్బన్. అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. మీరు ఇక్కడ చూడొచ్చు క్రిస్టియానో రొనాల్డో 7 CR7. 7 అన్నటువంటిది ఏంటి? క్రిస్టియానో రొనాల్డో యొక్క జెర్సీ నెంబర్, దట్ ఈజ్ 7 CR7. అట్లా పర్ప్లెక్సిటీ వాళ్ళతో కొలాబ్ అయ్యి ఈయన పర్ప్లెక్సిటీకి బ్రాండ్ అంబాసిడర్ లాగాను ఉన్నారు, దానితో పాటు ఈక్విటీ పార్ట్నర్ లాగా కూడా ఉన్నారు. అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు, అదేవిధంగా దీనిని ప్రమోట్ కూడా చేస్తారు. క్రిస్టియానో రొనాల్డో ఈజ్ అ పాపులర్ గ్లోబల్ #1 ఫుట్బాలర్, మనందరికి తెలుసు. అయితే ఈయనది ఏ టీం, ఆ టీం నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. పర్ప్లెక్సిటీ అన్నది ఇప్పుడు మనం షాపింగ్ చేసుకోవాలని అనుకోండి, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ తక్కువ ఉంది అది కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు పర్ప్లెక్సిటీ. అట్లా మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అని అన్నప్పుడు పర్ప్లెక్సిటీని యూజ్ చేసి దానికి కూడా పార్ట్నర్షిప్ పేమెంట్ పార్ట్నర్ ఉంటారు కదా, ఆ పేమెంట్ పార్ట్నర్ వచ్చేసి ఎవరు అని అంటే పర్ప్లెక్సిటీకి పేపాల్ అన్నటువంటిది పేపాల్ అన్నటువంటిది ఏంటి అని అంటే పేమెంట్స్ పార్ట్నర్ అలాంగ్ విత్ పర్ప్లెక్సిటీ. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్ప్లెక్సిటీ అన్నది 2022 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు దీనికి క్రిస్టియానో రొనాల్డో గారిని అంబాసిడర్ కమ్ ఈక్విటీ పార్ట్నర్ లాగా ఇవన్నీ తీసుకున్నారనమాట. దిస్ ఈస్ ద న్యూస్. నెక్స్ట్ వన్, ఫిఫాస్ ఫస్ట్ పీస్ ప్రైజ్ గోస్ టు డొనాల్డ్ ట్రంప్. యుఎస్కి ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్కి ప్రెసిడెంట్గా కేవలం ఒక సేమ్ పర్సన్ 2 టర్మ్స్ మాత్రమే పనిచేయడానికి ఉంటుంది. వాళ్ళ టర్మ్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? 4 years. ఒక టర్మ్ వచ్చేసి 4 years ఉంటుంది. ఆల్రెడీ ఈయన ఒక టర్మ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇది హీజ్ సెకండ్ అండ్ హీజ్ లాస్ట్ టర్మ్ యాజ్ అ ప్రెసిడెంట్. మన డొనాల్డ్ ట్రంప్ గారికి ఫిఫా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటున్నాయి? వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫిఫా సిచ్యువేటెడ్? ఇది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఫిఫాకి చైర్పర్సన్ అయినటువంటి ఫిఫా ప్రెసిడెంట్ అయినటువంటి గియానో ఇన్ఫాంటియానో ఈయన ఈ అవార్డుని ఈయనకి ప్రజెంట్ చేశారు. గియానో ఇన్ఫాంటియానో ఏ దేశస్థుడు? ఇది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. మొట్టమొదటిసారి ఫస్ట్ పీస్ ప్రైజ్ జనరల్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందజేస్తూ ఉంటారు ఈ ఫిఫా వాళ్ళు. మొట్టమొదటిసారి అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ ఫిఫా పీస్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పీస్ ప్రైజ్ అనేది గ్లోబల్ లెవెల్లో నోబెల్ అందజేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఇనాగరల్ ఫిఫా పీస్ ప్రైజ్ని తీసుకొని వచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి పీస్ ప్రైజ్ ఎవరికి వెళ్ళింది? ఫిఫా వాళ్ళు ఇచ్చినటువంటి పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్ గారికి. ఎందుకు అనంటే గాజాలో సీజ్ ఫైర్ అవ్వటానికి మేజర్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి. అంటే అటు గాజా వాళ్ళకి ఇటు ప్యాలెస్తీన్ వాళ్ళకి మధ్యలో మీడియేటర్ లాగా యాక్ట్ చేసి ఆయన ఇష్యూని రిజాల్వ్ చేసినందుకు గాను పీస్ఫుల్ యాక్టివిటీస్కి గాను ఆయనకి అవార్డును అందజేశారు. ఈయనే గియానీ ఇన్ఫాంటియానో, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిఫా అండ్ ఆల్రెడీ he have won Nobel for his సీజ్ ఫైర్ ఇన్ గాజా. ఆల్రెడీ నోబెల్ గెలుచుకున్నారు, ఇప్పుడు ఈ ప్రైజ్ని కూడా గెలుచుకున్నారు. ఫిఫా ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటియానో 2-time పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు. 2016, 2014 ఆనర్స్ ఫ్రమ్ ఆల్రెడీ ఈ ఇయర్ 2025 సంవత్సరం నాటికి గాను యుఏఈ నుంచి, ఈజిప్ట్ నుంచి, సౌత్ కొరియా నుంచి ఈయనకి ఆనర్స్ అన్నవి లభించాయి. ఇవి కూడా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, జైశంకర్ టు బి ద చీఫ్ గెస్ట్ అట్ ఇనాగ్రల్ సెరమనీ ఆఫ్ యునెస్కో మీట్ ఆన్ ప్రొటెక్టింగ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్. ఇప్పుడు నెక్స్ట్ మనకి 20th సెషన్, 20వ యునెస్కో సెషన్ అన్నటువంటిది మన భారతదేశంలోనే రెడ్ ఫోర్ట్ ఎక్కడుందండి? దట్ ఈజ్ షాజహానాబాద్, న్యూఢిల్లీ. రెడ్ ఫోర్ట్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఎవరి పీరియడ్లో? మొఘల్స్ టైం పీరియడ్లో ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ రెడ్ ఫోర్ట్ని కట్టించారు. ఆ పర్సనాలిటీ ఎవరు? షాజహానాబాద్. అక్కడ దానికి చుట్టుపక్కల దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు? అది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇది వరకు మనం యునెస్కో గురించి ఒక కరెంట్ అఫేర్ కూడా డిస్కస్ చేసాం. దట్ ఈజ్ మన భారతదేశం నెక్స్ట్ 2025 నుంచి 2029 సంవత్సరం వరకు ఎగ్జిక్యూటివ్
ఎగ్జిక్యూటివ్ బోర్డులో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి మరలా ఎలక్ట్ అయ్యింది అని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అప్పుడు యునెస్కో గురించి నేను చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు యునెస్కో ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1945లో, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా నెక్స్ట్ కండక్ట్ చేయబడి ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే ఏంటండి, జనరల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ని అందజేస్తూ ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఒక ప్లేస్కి కానీ ఒక మాన్యుమెంట్కి కానీ, అంటే చాలా సంవత్సరాల నుంచి దానికి కల్చరల్గా కానీ ట్రెడిషనల్గా కానీ ఆ ప్లేస్కి ప్రాధాన్యత ఉంటే అలాంటి వాటిని కన్జర్వ్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అందజేస్తూ ఉంటారు. ఇంటాంజిబుల్ సైట్స్ అంటే ఏంటి అని అంటే వేటినైతే మనం చేతితో తాకి చూడలేమో అలాంటివన్నీ కూడా ఇంటాంజిబుల్ సైట్ జాబితాలోకి, ఇంటాంజిబుల్ జాబితాలోకి వస్తాయి. దాంట్లో ఇప్పుడు మనం కుకరీ, కల్లరీ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, అదేవిధంగా మనం వేదిక మంత్రాస్ అవ్వచ్చు, చాంటింగ్, మన ట్రెడిషన్స్, అవన్నీ కూడా ఇంటాంజిబుల్ కిందకి, ఆ రికగ్నిషన్ కిందకి వస్తాయి. ఆ సెషన్ అనేది మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ దిస్ సెషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎన్నవ సెషన్, 20వ సెషన్. దాని గురించి చూద్దాం. 20th సెషన్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 8th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్ వరకు, అంటే 6 రోజుల పాటు రెడ్ ఫోర్ట్లో దీన్ని కండక్ట్ చేయనున్నారు. దీన్ని ఎవరు, దిస్ విల్ బి చైర్డ్ బై హూమ్ అని అంటే పర్మనెంట్ డెలిగేట్ ఆఫ్ ఇండియా టు యునెస్కో విశాల్ వి శర్మ, ఆయన దీనికి చైర్గా నిలుస్తారు. చీఫ్ గెస్ట్గా ఎవరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు ఉంటారనమాట. అయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్గా ఎవరున్నారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కోగా ఎవరున్నారు, ఖాలిద్ ఎల్ ఎనానీ. ఖాలిద్ ఎల్ ఎనానీ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, కమెంట్ చేయండి. ఇండియా రీఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునెస్కో రీసెంట్లీ, అది కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉందండి, దట్ ఈజ్ మన భారతదేశం నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి మొట్టమొదటి సైట్ ఏది, ఫస్ట్ ఇండియన్ సైట్ దట్ గాట్ రికగ్నిషన్ ఫ్రమ్ యునెస్కో యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది తెలిస్తే కమెంట్ చేయండి. అది ఏ మౌంటైన్స్లో ఉంది అది కూడా కమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్ట్, లాస్ట్ వన్ ఫర్ టుడే. ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ గేరీ పాసెస్ అవే. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, కెనేడియన్ అమెరికన్. కెనడా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, ఒటావా, అండ్ ద కరెన్సీ ఈజ్ కెనేడియన్ డాలర్. క్యాపిటల్ కరెన్సీ అమెరికా అయితే మీకు తెలుసు వాషింగ్టన్ డీసీ అండ్ యుఎస్ డాలర్. అదేవిధంగా ఫ్రాంక్ గేరీ, ఈయన బేసిక్లీ ఆర్కిటెక్ట్. ఈయన మేజర్ బిల్డింగ్స్ని ఈయన ఆర్కిటెక్ట్గా, బిల్డింగ్స్కి ఆర్కిటెక్ట్గా ఉన్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 96 ఇయర్స్ డెడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఈయన మృతి చెందారు. మోస్ట్ సెలబ్రేటెడ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఇండియా, ఈయన వర్క్స్ వచ్చేసి ఏంటి అనంటే, ఒకటి పాపులర్ వర్క్ గుగానిమ్ మ్యూజియం బిల్బావ్. వాల్ట్ డిస్నీ తెలుసు కదండి, మన ఈ డిస్నీల్యాండ్, వాల్ట్ డిస్నీ కాన్సర్ట్ హాల్ ఇన్ లాస్ ఏంజలస్ అండ్ డీసెట్ బ్యాంక్ బిల్డింగ్ ఇన్ బెర్లిన్ అన్నటువంటిది ఏ దేశపు క్యాపిటల్ సిటీ, బెర్లిన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండెడ్ ఇంటూ సిలికాన్ వ్యాలీ యాజ్ వెల్, డిజైనింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫేస్బుక్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్. ఫేస్బుక్కి న్యూ నేమ్ వచ్చేసి ఏంటండి, ఇది వరకు ఫేస్బుక్ అని చెప్పేసి ఉండేది, ఇప్పుడు ఫేస్బుక్ యొక్క న్యూ నేమ్ వచ్చేసి ఏంటి, మెటా. మార్క్ జుకర్బర్గే కదా దాని ఫౌండర్ అండ్ సిఇఓ మార్క్ జుకర్బర్గ్. అదేవిధంగా అండ్ మనకి ట్విట్టర్, వాట్ ఈజ్ ద న్యూ నేమ్ ఆఫ్ ట్విట్టర్ అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. దీనికి సిఇఓగా ఎలాన్ మస్క్ గారు ఉన్నారు. అండ్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ సిఇఓ మార్క్ జుకర్బర్గ్, ఆయన రిక్వెస్ట్ మేరకు దీన్ని కూడా డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ని కూడా డిజైన్ చేసి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అట్లా పాపులర్ పర్సనాలిటీ. ఆఫ్టర్ ఆల్ హీ హ్యాస్ బీన్ రైట్, ఈయన మృతి చెందారు. అట్లా హిస్ డెత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సివిక్ అడ్డా. అండ్ మండే మరలా మనం డైలీ కరెంట్ అఫైర్స్ మండే సెషన్లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. థ్యాంక్ యూ సో మచ్.